గల్లీలకి బండి ఒకటి కడిగి తీసుకొచ్చాను. ఎందుకు కొడుతున్నావు? ఎందుకు బండి ఒకటి కడిగి తీసుకొచ్చినాను గల్లీలకి. యో బెన్నర్ ఎంతున్నా అంతే ఉండు, అర్థమైతుందా? చెయ్యట్లేదు మాట్లాడి కోసం చెయ్యలేదు. బండి వరిచి చూసుకోండి. నువ్వు అన్నకు చెప్తాను. ఓవరు వాళ్ళ చేసుకోవాలి. అరే ఎందుకు ఇట్లా చేస్తున్నారు? అయితే పెళ్ళి అందరూ రాయపడబడతారు. పెళ్లి కాదు. పెళ్లి కాదు. బండి జోలికి వస్తాం, బరాబర్ గురించి మాట్లాడతాడు. చాలా బాధగా ఉండేది. నీకు అర్హత ఉన్నా ఎవరు ఆ అర్హతను గుర్తించకపోతే చాలా బాధగా ఉంటుంది. తీసుకొని వెళ్ళిపోతే ఏమన్నారా? ఇంట్లోంచి బయట ఎందుకు తిరుగుతున్నారు? ఇప్పుడు చెప్పు, మీ అన్నయ్య చెప్తున్నారు. బండి ఇంటి దగ్గర నుంచి తెచ్చిరు, మీరు ఇంట్లోంచి బయట ఎందుకు? వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1. ఇమ్రాన్ అన్న వచ్చిందంటే కథ వేరుంటది, మీ అందరికి తెలుసుగా. కథ వేరుంటది. ఈ కథతో పాటు ఇంకో కచ్చా కథ కూడా ఉంటది. మన ఈ వీడియోలో మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ క్యాండిడేట్ రాబోతుండో. ఆ మంచితో ఏం చేపిస్తా అంటే మా టీంకి ఒక నెక్స్ట్ లెవెల్ ప్రాంక్ చేపిస్తున్నా. అది ఎట్లా అంటే, నా బండి తీసుకొని పోయి నాకు చెప్పకుండా తీసుకొని పోయి మీరు బండి గుంజుకొని రండి అని చెప్తా. ఓరోరికి కట్టప్ప గంగు చెప్పి ఒక నెక్స్ట్ లెవెల్ వీడియో చేయబోతున్నా. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మీకు మన కచ్చా క్యాండిడేట్ అయితే వస్తుండో. రోజుల నుంచి మీరు కంటెంట్ అయితే బోర్ అవుతుంది అని అయితే చాలా మంది చెప్తున్నారు. అంటే నేను కొంచెం బిజీ ఉండే, వేరే పనులు నడుస్తున్నాయి, అండ్ మన మీద ఏడుపు కూడా ఎక్కువ ఉంది కదా. సో అట్లా అని చెప్పి కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన. సో గైస్ చూసిరా, మన కచ్చా క్యాండిడేట్ అయితే వచ్చేసిండు. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. సో గైస్ నెక్స్ట్ లెవెల్ వీడియో కాబోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే, చెప్పినా రాగానే కచ్చా అని ఇంకో ఇదే ఉంటాయి. సో ఇప్పుడు నువ్వు ఏం చేయాలా తెలుసా? చెప్పాను. ఇప్పుడు గంగుకి కట్టప్పకి ఫోన్ చేసి నేను ఫోన్ చేస్తా. నేను ఫోన్ చేసి నాకు చెప్పకుండా నా బండి తీసుకొని పోయిండు. రాగానే ప్రాంక్ నువ్వు వాళ్ళ మీద చేయవా, కంటెంట్ కొత్తగా కావాలా? ఇప్పుడు మనకి కచ్చా క్యాండిడేట్ కావాలి కదా. ఉన్నాడా గంగు? నువ్వు ఉన్నావు కదా. నేనా? నేను కచ్చా, నన్ను కచ్చా అంటే ఏమన్నా? గంగు కామెడియన్ గంగు గైస్ చూసిరా, గంగు కామెడియన్ అంటే నేను కచ్చా క్యాండిడేట్ అంట. గైస్ మీకు ఏ యాంగిల్ నేను కచ్చా క్యాండిడేట్ నాకు చెప్పు ఒకసారి. నువ్వు మాట్లాడుతుండు అర్థమైపోతుంది. గంగు ఎడును ఇగో వాడు 10 hour బండి తీసుకొని పోయినంట. వాడు పూణే పోతుండు, బెనర్ గాడు. వాడు నాకు మా దోస్తులు ఫోన్ చేసిరు. వాడు ఇదేమంటారు సికింద్రాబాద్ దగ్గర ఉన్నాడు. నేను రానికి నాకు టైం పడుతుంది. నువ్వు జల్దీ వాని దగ్గర పోయి బండి గుంచుకో. నీకు లొకేషన్ పంపిస్తున్నా చూడు, మా ఓన్ నంబర్ పంపిస్తున్నా, వాని దగ్గరికి వెళ్ళిపో. నేను లొకేషన్ పంపిస్తా, లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోను. ఫస్ట్ బండి గుంచుకో, జల్దీ ఫస్ట్ పోయి బండి గుంచుకోను. అసలు వాడు పూణే తీసుకోతుండంట. వాడు నువ్వు ఉన్నాడు, నాకు అడగలేవాడు. ఆమెకి అక్కకి అడిగి తీసుకొని వెళ్ళిపోయాడంట. జల్దీ పో అన్నా. ఇది ఎక్కడ ప్రాంక్ అన్నా? నువ్వు ఒకటి చెప్తున్నాడు. నేను పూణే తీసుకోదా నీ బండి చెప్పకుండా? రేజ్ ఉంది వచ్చే నెల. అప్పుడు తీసుకోవద్దా, ఇప్పుడు తీసుకోవాలని చెప్తున్నావు? అట్లా వాళ్ళకి చెప్తున్నా. సో ప్రెసెంట్ అయితే నేనైతే ఉరికిపోతా, ఇడికి జరిగిపోతా. ఎందుకంటే నేను ఉంటే కష్టం అయితే. ఆబ్సెంట్ అయిపోలే, ప్రెసెంట్ కాదు, ఆబ్సెంట్ అయిపో. నా బండి తీసుకెళ్ళిపోను. పోయి ఇతనే పెట్టిరు నాకు పెంట, ఏమవుతుందేమో. కాదు ఏం చేసినా వీడియో గురించి ఖాళీ ఎంజాయ్ చేయరు. నెక్స్ట్ వాళ్ళు గరం చేసా కళ చూడరు. తీసుకొచ్చినాను
గల్లీలకెళ్ళి బండి ఎవరి కాడికి తీసుకొచ్చినావు నువ్వు? ఎందుకు కొడుతున్నావు? ఎందుకు బండి ఎవరి కాడికి తీసుకొచ్చినావు నువ్వు గల్లీలకెళ్ళి? వన్ మీద కొడుతున్నావు అన్న బండి నువ్వు ఎవరి కాడికి తీసుకొస్తావు? బండి గల్లీలకెళ్ళి అంటున్నా. కొడుతావు పైన ఒండుడు కాదు బండి నువ్వు ఎట్లా ముడతావు? మాట్లాడుతున్నా మాట్లాడవా? ఇగో ముట్టం బండి నువ్వు ఎట్లా తీసుకొస్తావు? ముడతావే బరాబర్. నేను ముట్టుకుంటా ఇష్టం నీకు ఎందుకు? అక్కడ తీసుకొచ్చిన బండి నా కుట్టిగా నువ్వు చెయ్యి. ఇగో బెన్నర్ ఎంతున్నా అంతే ఉండు. అర్థమైతుందా? ఎందుకు వచ్చినావు? మెల్ల మాట్లాడు. చెయ్యేసి మాట్లాడకు. నేను మాట్లాడి మాట్లాడతాను నేను ప్రాక్టీస్ చేసుకుని అడిగి లేదున్నా ఇమ్రాన్ అని అడిగి నువ్వు బండి తెచ్చుకో. ఇమ్రాన్ తోటి ఏమైనా చేసుకో, ఏమైనా మాట్లాడుకో. బండ్లు గిట్లు నువ్వు అడిగేది నాకు అవసరం లేదు. ఇమ్రాన్ అన్న చేసి నాకు ఫోన్ చేసుకో. విన్నారాడు బండి తీసుకొని వేయండి రాబా అని చెప్తే ఇలాగ వచ్చినాం. నాకేం వచ్చి నీతో లొల్లి పెట్టుకోవాలని నాకేం లేదు. అడిగేసాం దొంగతనం చేసి తీసుకోవాలి కదా. ఇగో సపడా మాట్లాడుకొని చెప్పి తీసుకొచ్చాను. అన్న చెప్పినా అరే అన్నతోనే మాట్లాడు కదా. మాట్లాడు కాదు అన్న చెప్పితే అది అంతే. నువ్వు అక్క చెప్పి తెచ్చినా నువ్వు ఏదో చెప్పి తెస్తా కదా. ఆయన మాకు తిడతాడు అర్థమవుతుంది. ఎందుకు మాట్లాడక డైరెక్ట్ ఫోన్ చేసిండు. ఇంటికాడికి తీసుకోవద్దు బెన్నరాడు పూణే పోతున్నా చెప్పిండు. నేను ఇప్పుడు అలా మాకేమో మీటికి రానికి నీతోటి అట్లాడుకోనికి మాకు పని పాటలు లేవా? నీకు మాకు పంచాయతీ అలా బరాబర్ ఎందుకలా మాట్లాడు పండించి వాడే పోతాము. బండి చెప్తున్నా కాలిపిలేంది నువ్వు నువ్వు కుక్క మంచిగా అన్నకి చెప్పి రావాలి. అన్నకి చెప్పి రావాలని దమాక్ లేదా తెలుస్తుంది. తెలుసుకో ఫస్ట్. అరే సక్కా మాట్లాడు. అరే గిరే సక్కా మాట్లాడు. మర్యాద ఇస్తున్నా బెన్నర్ తాళం వెళ్ళిపోతాం. మీకు ఎందుకు వెళ్ళిపోతాం అంతే. పచ్చాలు అవసరం లేదు. తాళం ఏమి వెళ్ళిపోతాం. నడపనికైనా వచ్చా బండి తాళమే అంటున్నాం. మేము నడపనికి రాదు. మేము ఇంత వచ్చినామా? గురించి ఏమనుకుంటున్నారా? ఇగో నడపనిక రాదా? ఐవేల మీద లేకుండా ఆడ చూపించుకో. కాదు మేము ఎట్లయినా సరే తీసుకోవడం నీకు అనవసరం. బండి చెప్పకుండా ఎందుకు తెచ్చినావు? ఫోన్ ఎవరు చేసింది బండి ఖరాబ్ చేసినా మాటలు వద్దు. ఈ మాటలు టైర్లు ఇప్పిందా బండి అడిగిపోయిందా ఇడిపోయిందా వద్దు. తాళం ఇచ్చే వెళ్ళిపోతాం. అవసరం లేదు మాకు. తాళం ఇచ్చేయి. ఏమైనా ఉంటే ఇమ్రాన్ గారు మాట్లాడుకో.
నువ్వు బండి అడిగాను ఎట్లా ఫోన్ చేసుకున్నా ఒర్రి మీరు ఎందుకు దొంగ తీసుకొని వచ్చినా నేను ఇంట్లోకి అడిగి తీసుకొని వచ్చినా చెప్పలే నేను ఫోన్ చేసి లాజిక్ మాట్లాడితే మస్తు మాట్లాడతాం 100 మాట్లాడతావు లక్ష మాట్లాడతావు నువ్వు కట్ట అప్పటికెళ్ళి మాట్లాడే మాట్లాడు చెయ్యేసి మాట్లాడు ఎందుకు కొడుతున్నావు కొడతారే తాళం మేము వెళ్ళిపోతామని చెప్తున్నా ఇగో గివే పని చేసుకో బెనర్ ఇవే వద్దు రెండు పంచాలు తాళం మీద వెళ్ళిపోతాం మీటింగ్ గీటింగ్ ఏమన్నా ఉంటా అంత చూసుకో ఎందుకు కొడుతుర్రు అండి మాది మీ అందరు కాదు కాదు మాది సరే ఇప్పుడు నాదే Shadows fall, black holes, and at the end there's only one who stays. మాటలు చాలా వస్తున్నాయి ఏమైనా చేసుకోరు ఆయన వడుతున్నాయి కంట్రోల్ చూసుకోండి నువ్వు నేను అన్నకు చెప్తాను ఓవర్ వాళ్ళ మాట్లాడకు ఎక్కువ మాట్లాడకు కొట్లాడ గురించి కొట్టి తొక్కేస్తుంటే అర్థమైందా మేము మాట్లాడానికి వచ్చినాం ఎందుకు మధ్యలో వస్తున్నావు నేను అందరు మనలోనే మాట్లాడుతున్నా నువ్వు మాటి మాట్లాడుతున్నావు బండి తీసుకొని అమ్మేస్తున్నా నీకు ఏమంటున్నా బండి తీసుకొని అమ్మేస్తానా ఫోన్ మాట్లాడు చేసుకో ఫోన్ చేస్తావు ఏం చేస్తావు ఆయన మాకు ఫోన్ చేసి ఇస్తుండా తడిలో అరే నాకు ఫోన్ చేసి ఫోన్ చేసినట్టు అర్థమవుతుందా నీకు బండి ఎట్లా ముడతావు నువ్వు చెప్పకుండా ఒక మాట అన్నది చేయాలి అక్క చెప్పిన అంటే అరే ఇప్పుడు అక్క ఇంటికాడ బండి ఏం చెప్పి తెచ్చినావు నువ్వు ఏం చెప్పి చెప్తే ఇస్తా అక్క ఎందుకు చెప్పిన అన్నది ఏమని చెప్పి బండి తీసుకోవాలంటే ఇచ్చింది అక్క నాకు బండి తాళం తీసుకొని పోతా పని చేసుకో బండి మళ్ళీ బండి ఏమని చెప్పి ఆ బండి తీసుకోవాలి తాళం మీ అప్పు ఇవో కథ పౌల్టా మోడల్ ఎందుకు తాళం ఎట్లా తీసుకోవచ్చా బండి పెట్టి ఇష్టం పోయి నేను తీసుకోవద్దు బండి 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 తీసుకొని తాళం తీసుకొని తెలివి లేదా నీకు తాళం తీసుకోవద్దు బండి తీసుకోవాలా బండి బండి చక్కగా మాట్లాడు నడి రోడ్ ఖాళీ రోడ్ నువ్వు కూడా బండి బండి తీసుకొని పో తాళం ఉంటే ఫోన్ చేసి మాట్లాడు ఎవరు ఫోన్ లేవు అరే సరే ఒక మాట చెప్పాలా ఇప్పుడు నేను బండి తీసుకుని తెలుసా నాకు ఫోన్ ఎందుకు లేపుతున్నాడు లేపని మన ఫోన్ మాట్లాడుకున్నారు ఆయనకు తెలిసే ఫోన్ ఎందుకు లేపాడు లేపుతున్నాడు ఆయన కళ్ళ ముంగనే వేస్తున్నాడా మనం మీకు ఎట్లా బండి చిన్న పిల్లలకి చెప్పినట్లు చెప్పకీడ అర్థమవుతుందా చిన్న పిల్లలు ఎక్కువ అర్థమైందా పెద్ద పెద్ద మాట్లాడాలి పని చేసుకో ఇవన్నీ ఫోన్ చేసినా ఫోన్ లేపని లేపాడు నువ్వు కరెక్ట్ ఉంటే ఫోన్ లేపుతుండే లేపుతలేడు ఎందుకు లేపాడు బండి అక్కకి ఏదో చెప్పి తీసుకొని వచ్చినావు నువ్వు పెద్ద దొంగ లంగగా నువ్వు పక్క మాట్లాడుతున్నా గుద్దు గుద్దిన పంపించేది బండిది చూస్తా నువ్వు బండిది నేను చూస్తాను వీడికి బండి ఎట్లా తీస్తావో చూస్తాను
ఎందుకు ఎప్పుడు చూడలేదేమో బండి ఇష్టం. బండి జోకులు కాడే వేసుకో రోడ్ మీద. అరే ఎందుకు బాయ్ వదిలేరా, నాతో పెట్టుకోకు కాలిపోయి. ఆల్రెడీ ఇంటికలు మొత్తం పోయినాయి, ఉన్న ఇంటికలు కూడా పోతాయి. ఏజ్ లో ఎందుకు నువ్వు నవ్వే నాకేం చెప్తున్నావు? గడ్డ మీద చెయ్యేసి మాట, గడ్డ మీద చెయ్యేసి మాట. ఊకే కొట్టుకుంటా తాళ మీద ఆనా. ఎందుకు ఇది అంత మాకు గంగు బండి అన్న బండి తీసుకెళ్ళిపోరు గంగు మీరు. అవును గంగు, నువ్వు తాళం ఇయ్యాలి కదా గంగు. నువ్వు బండి లేని తాళం ముంగడదు. బండి అడిగిరా అన్న బండి తెమ్మని చెప్పి బండి తెమ్మన్నాడు. సరే నువ్వు ఇంత పెద్ద రైడర్, తాళం లేని బండి పోతుందా? పోతుంది. ఎందుకో చూపించాలి, తీసుకో చూపించాలి. తెలివి ఈడున్నది నీకు, తీసుకో తెలివి ఈడున్నది నీకు. కంటలేవా అని అంటే ఎట్లా అనిపిస్తుంది? చూపిస్తున్నా ఎట్లా అంటుండు, ఆయనకు అర్థం కావాలి ఎట్లుంటుందో, ఎట్లా అంటే ఎట్లుంటుందో లేదు. అర్థమవుతుంది. పెళ్లి పంచాయతీలు వద్దు, సప్పుడు చక్కగా మాట్లాడక అర్థమవుతుందా? నేను అమ్మాయిలకు దూరం ఉంటున్నా కాబట్టి నేను ముసలి లెక్కని కనిపిస్తున్నా, అంతేగాని నాకు బీపీ సర్కాయించింది అనుకో. నువ్వు నిజంగా మోగన్ అయితే ఇప్పుడు ఒక పోరితో ఐ లవ్ యూ చెప్పిరా, ఒక్కరి 10 మందితో చెప్పిస్తా. ఏంది చెప్పు మరి? అమ్మాయిలు చెప్పి చూపించాలంట. నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? ఒక ఆడపిల్లని చెప్పండి బస్ చూపి చూద్దాం. ఒక్కరన్నా లైవ్ లా అన్న కాదు ఆడపిల్లలు చెప్పాలా? ఆడపిల్లలు చెప్తారు చూడు. ఇప్పుడు నువ్వు నీకు అతను పెట్టుకో. ఎట్లా అంటాడు? మొగన్ అయితే ఒక్కరన్నా ఐ లవ్ పెట్టుండి చూడు. ఇగో ఇక్కడ చూడు. అది కట్టప్పన ఐ లవ్ యూ కళ్ళు కనిపిస్తలేవా? ముసలి నువ్వైనావా? అది మొగోడది. ఐ లవ్ యూ చూడు. అది బిట్టు అరే వద్దు బాయ్, ఇజ్జత్ తీసుకుంటున్నావు నువ్వు. స్పందన కూడా పెట్టింది చూడు. ఐ లవ్ యూ స్పందన ఏం పెట్టే జాయిన్ అంటే కనిపిస్తలే చూడు. అరే ఈడ పిచ్చలని చేస్తుంది మనుషులని. అరే ఇదే పని నీకు ఏడవైనా మనుషులను పిచ్చలని చేస్తావా? అరే తీసేవా చూడు. ఐ లవ్ యూ పెట్టింది చూడు. ముసలోళ్ళకి ముతకోళ్ళకి పెళ్లిళ్ళు అయిపోతున్నాయిరా. నాకవుదేంట్రా? నాకేం తక్కువరా? నేను దేనికైతలేరు, నాకెందుకు చెప్పు. ఎవరు పట్టి నాకైతే పెళ్ళి అందరు నాకైతే. అరే ఎందుకు ఇట్లా చేస్తున్నారు? నాకైతే పెళ్ళి అందరు రాయబడబడతారు. పెళ్లి కాదు. గురించి అసలు పెళ్లి గురించి ఎందుకు మాట్లాడతావు? బండి గురించి వచ్చేది బండి గురించి అసలు పెళ్లి గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? అన్ని అయిపోయినోడు నా బాధ నీకేం తెలుసురా? పెళ్లి కాదు పెళ్ళే కాదు నీకు. ఏంది అప్పుడు ఏముందని పెళ్లి అయితే ఇంటికి లేవు కింద నువ్వు మజాకులు చెప్తున్నా. బండి జోలికి రాకు. బండి జోలికి వస్తాం బరాబర్ చాలా బాధగా ఉండేది. నీకు అర్హత ఉన్నా ఎవరు ఆ అర్హతను గుర్తించకపోతే చాలా బాధగా ఉంటుంది. మళ్ళీ పెళ్లి గురించి మాట్లాడాలనుకోని మంచి బండి జోలికి రాకు. నువ్వు పెళ్ళే కాదు, పెళ్లి శాపం. నా శాపం పెడతా. నాకు శాపం పెట్టానికే బరాబర్ పెళ్లి పెళ్లి కాదు. లైవ్ పెట్టి చూపించరా? చెప్పిరా చెప్పలే
మళ్ళా మళ్ళా పెట్టు, మళ్ళా పెట్టు, మళ్ళా పెట్టు, మళ్ళా పెట్టు. అరే మళ్ళా పెట్టు. మళ్ళా ఎందుకు మళ్ళా పెట్టు. మళ్ళా పెట్టు. బండి అరే నా పెళ్లి గురించి నీకెందుకు బండి తాళం ఇచ్చాడు మళ్ళా పెట్టు. పెట్టు. నా కుట్టి అయ్యో రేచి పెట్టు, మళ్ళా పెట్టు, మళ్ళా పెట్టు, మళ్ళా పెట్టు. నా బీపీ లేపే కుట్టి అయ్యో పెట్టు, మళ్ళా పెట్టు, మళ్ళా పెట్టు. తాళం తీసుకున్నా పోనీ నీకు ఏ పెళ్లి తాళం గిలం ఏమి ఇల్లు అవసరమా దమ్ముంటే పెళ్లి చేసుకో. పెళ్లి అరే మళ్ళా పెళ్లి చేసుకో అరే ఎట్లా అంటారు? దమ్ము నా ఉంటే. పెళ్లి గురించి నీకెందుకు అరే. నువ్వు నా పెళ్లి గురించి మాట్లాడనీకే ఎందుకు మాట్లాడతావు ఎవరు అన్నారు? నాకే ఇష్టం లేదు పెళ్లి చేసుకో నువ్వు అనివి నేనే చేస్తా, నేనే చేస్తా పెళ్లి. నీ అవసరం లేదు నాకు. నీ అవసరం లేదు పెళ్లి అంతా బండి తాళం మీద పోతా నా బండి తాళం మీద పడుతున్నాయి, కట్ట పడతాయి నన్ను ఎందుకు గెలుకుంటున్నా పెళ్లికి వెళ్ళా నా బండి తాళం మీద పోతా తాళమి అరే నువ్వు అట్లా తాళం తీసుకోపో నా పెళ్లి గురించి ఎట్లా మాట్లాడు నాకు ఎంత మోసం చేస్తాను నేను ఎందుకు గుర్తు చేసుకుని నీకు తెలుసు మొత్తం ముమ్మడుతుంది మొత్తం చాలా వేస్తాడు. పెళ్లి ఒకటి పడ్డది ఇగో నేను ఎంత బాధపడతాను ఇన్ని రోజులు ఇట్లుంటున్నా నా మనసుకు తెలిసిపోయినారు నువ్వు పెళ్లి గురించి ఎట్లా మాట్లాడతావు చెప్పు ఒక మనం మాట. బండి ఎందుకు కడుతున్నావు భయ్? నేను బండి తాళం అంటే నా బండి. పెళ్లి గురించి ఎందుకు వస్తుంది నీకు చెప్పు బండి తాళం గురించి మళ్ళా ఫోన్లు పెళ్లి గురించి పడేసినావు మాట్లాడు. మొత్తం దుమ్ము దుమ్ము ఫోన్ అయితే నా జీవితమే వాడిపోయింది ఇంకా నేనేం చేయాలి చెప్పు ఇంటికి కూడా పడుతుంది. అన్ని పోతాయి నీకు ఆ బాధ ఉంటే తెలుస్తుంది. అర్థమైతలేదు, ఆ, ఎట్లా మాట్లాడతాడు గంగు పెళ్లి గురించి ఎట్లా- బండి గురించి ఎట్లా వస్తే. మాట్లాడతారు? నీకు తెలుసు కదా ఎందుకు మళ్ళా మరి ఎట్లా మాట్లాడతాడు లోపల చెప్పు, ఎవరైనా బండి బండి గురించి మాట్లాడతాడు వచ్చి పిలవాలంటావు బండాడుగురా అంటే పిలవాలంటావు నీ పిల్ల 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 సస్తావా ఆ పిల్ల ఇప్పుడు నీకు బండి కావాలా పెళ్లి కావాలా ఏదో ఒకటి చెప్పు. నువ్వు పెళ్లి పెన్న నీకు దండం చేస్తారా నాన్న నాకు పెళ్లి గురించి మాట్లాడకు బండి ఏమన్నా ఉంటే అన్నతో మాట్లాడుకో అర్థమవుతుందా అరే మీ అన్న ఫోనే చెప్తాడు నాకు తెలియదు బెన్నారు నీకు దండం చేస్తా బండితో మీరు వెళ్ళిపోతా నాకు పంచాలొద్దు అవన్నీ అన్నతో ఫోన్ చెప్పి బండి చేసాపు. అన్నతో ఫోన్ చెప్పి అవును మళ్ళా నాకు చెప్పి ఫోన్ చేయండి బండి ఇప్పుడు తీసుకొని బండి ఇస్తా పడేస్తే నన్ను అంటాడు కదా. ఎవరు? నేను చెప్తా నాకు బండి చేసినా అని చెప్పి. ఇగో బెన్నర్ ఇవన్నీ వద్దు బెన్నర్ నాకు తాళం బెన్నర్ తిడతాడు అదే ఇస్తా. ఇచ్చేసేయి తాళం ఇచ్చేసేయి పిచ్చోడా అన్న తాళం తీసుకొని వెళ్ళిపోతే ఏమన్నారా ఇంట్లోంచి బయట ఎందుకు తిరుగుతురు మళ్ళా ఇప్పుడు చెప్పు మీ అన్నయ్య చెప్తున్నా అరే మీ అన్న ఏ బండి పడేసి చూడు పోస్తాడా? బండి ఇంటి దగ్గర నుంచి తెచ్చిరు మీరు ఇంట్లోంచి బయట ఎందుకు అరే పెళ్లి పెళ్ళి ఎందుకు కాదు నువ్వు ఎట్లా మాట్లాడతాడు కనుక నీకు అన్ని తెలుసు కదా నాకు గురించి అరే మళ్ళీ అంటే రోడ్డు మీద చూపించుకో ఆయన మీద చూపించుకో అంటే మళ్ళీ కాలరా? లవ్ ఫెయిలియర్ అంతే అందుకే పెళ్లి చేసుకుంటలేడు అది అమ్మాయి దొరకక కాదు నేను కూడా అందరు ఆంటీలు లైవ్ పెట్టేసి ఇన్స్టాలో లైవ్ పెట్టేసిండు. లైవ్ ఎందుకు పెట్టినారు ఆయన రెచ్చగొడుతుండే రెచ్చిపోతున్నాడు ఆయన రెచ్చగొడుతుండే రెచ్చిపోతుంది తాళము బండి అదే తక్క ఇక్క కొడుతున్నానా? అరే అదే అన్న అదే అక్కకి చెప్పి తీసుకోవాలి తిరుగుడు పని చేయాలి ఆఫీస్ ఎట్లా తీసుకోవాలి చాయ్ తాగే చొచ్చట్లో పెళ్లిపోయిన బస్ స్టాప్ ల దగ్గర తెలుసు అయితే లేదు అంటారు మంచిగా ఉంది అందుకే ఇన్ని రోజులు నేను వదిలి అందరు వదిలేసి దగ్గరున్నా నేను ఎట్లా తెలుసు కదా నువ్వు అందుకే బస్ స్టాప్ లో కాడ తిరగని చెప్తున్నాడు నీకు చెప్తున్నా నాకు కాదు ఏం చెప్తుండు పెళ్ళెప్పుడవుతుంది బాబు మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు. అరే అవన్నీ కాదురా ఆడ పుక్క కెమెరా చూడు ఆడ ఏముంది అది ముంగల కెమెరా చూడురా కెమెరా చూడురా చోడిచ్చిన నువ్వు బండి ఎట్లా తీసుకొస్తావు అరే బండి తీసుకోవాలి బండి ఆయననే ఎక్కించుండు. పెళ్లి గురించి మాట్లాడతాడన్నా బండి ఆయననే ఎక్కించుండు. అయితే అరే ఎవరైనా అమ్మాయి ఉంటుంది చూడు ఓరా అమ్మాయి అంటే ఎవడు ఒక 40-50 years ఆయన. పెళ్లి లైవ్ లోనే పెట్టి చూపించినా ఐ11 రాలే సరే భయ్ పిచ్చోళ్ళ ఎవరైనా 40-50 ఏళ్ళు కటవని పెళ్లి చేసుకుంటారంటే మెసేజ్ మళ్ళా పని చేసుకో నా దగ్గర అన్న మీరు చూసుకోండి అన్న పెళ్లి దగ్గరకు ఎవరు రావద్దు చేసుకోను అరే ఏం కాదు బండి ప్రాణం చేస్తాం మేము. మీరు ఇంటి దగ్గర లేకపోతే వాడు తీసుకొని పోయిండు అలా బండి గురించి పెళ్లి గురించి ఎందుకు మాట్లాడుతున్నా ఏజి బారు అయినాక ఎవరు చేసుకుంటారండి ఏజి బారు అయినాక ఎవరు చేసుకుంటారండి పెళ్లి